షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సరే, ఫైనల్గా పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, చాలామంది అందరూ దాదాపుగా క్వాలిఫై అవుతున్నారు. సో మనకి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అందరికి కలిపి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ సెషన్ ఏంటి అంటే 1600 మీటర్లు 1600 మీటర్ రన్నింగ్, మేల్కి అయితే ఫీమేల్కి అయితే 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. మనకి ఈ రన్నింగ్లో అందరూ ఫేస్ చేసే సమస్య ఏంటి అంటే అక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఏ ట్రిక్స్ని ఉపయోగించాలి అంటే ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనే అంశం నేను ఇక్కడ మీకు బోర్డు మీద గ్రౌండ్ని పెట్టి చూపిస్తాను. అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి ఒక్కొక్కరికి అనేది ఒకసారి చూద్దాం. ఇగో ఇది 1600 మీటర్స్ 400 మీటర్ ట్రాక్. ఇది 400 మీటర్ ట్రాక్, రైట్? మరి ఈ 400 మీటర్ ట్రాక్లో మనకి రన్నింగ్కి ప్రాబ్లం ఎట్లా అంటే రన్నింగ్స్లో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇగో ఇక్కడ రన్నింగ్ ట్రాక్ స్టార్ట్ అయింది అనుకుంటాం, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ షేప్లో ఉంటుంది ట్రాక్ అనేది. మధ్యలో ఒక సర్కిల్, పైన ఒక సర్కిల్ ఉంటుంది. కరెక్ట్గా 400 ట్రాక్ అనేది మాత్రం ఫస్ట్ లైన్లో ఏదైతే ఉందో, ఈ లైన్ లోపల లైన్ ఏదైతే ఉందో అది 400 ట్రాక్ అనమాట. దానికి పైది పోతే ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు. సో మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ ఒక దగ్గర కార్నర్ స్టార్ట్ చేస్తారు, లేదంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారని చెప్తున్నా మీకు. ఇక్కడ స్టార్ట్ చేస్తారని చెప్పాను అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ టర్నింగ్ వస్తుంది మీకు, ఇట్లా ఉరకంగానే ఫస్ట్ టర్నింగ్ వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా ఈ విధంగా నిలబడతారు, ఇక్కడ ఇలా నిలబడతారు, రైట్? ఇట్లా లైన్కి 6 నిలబడతారు. అంటే ఇంతకుముందు 800 మీటర్ రన్నింగ్ ఉండే కాబట్టి 6 పెట్టారు. ఇప్పుడు 1600 మీటర్లు అంటే చాలా టైం పడుతుంది కదా. ఒకేసారి 100 మందిని కూడా పంపించే అవకాశం ఉంటుంది. 100 మెంబర్స్ని, 200 మెంబర్స్ని, లేకపోతే 100 కంటే తక్కువ కూడా కావచ్చు. ఇంకా 100 కంటే తక్కువ 50-40 మంది అంటే మీ అదృష్టం. 100 మంది అంటే మాత్రం అయిపోయినట్టు, మనం ఏం చేయలేము. దానికి ప్రొసీజర్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే లైన్లో ముందు వరుసలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు, ముందు వరుసలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నిలబడ్డారండి, ఒక 50 మంది ఉన్నారనుకుందాం, ఇక్కడ నిలబడ్డారు. ఇట్లా నిలబడితే ఏమవుతుంది, బ్యాక్లో ఉన్నవాడు ఇక ఖచ్చితంగా వాడి 15 సెకండ్లు పోయినట్టే. ఎందుకంటే ఇక అది మనం ఏం చేయలేం. ఫస్ట్లో ఉన్నవాడికి బ్యాక్లో ఉన్నవాడికి 15 సెకండ్స్ వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా, 15 సెకండ్లు. ఎందుకంటే ఈ గుంపు వదిలిపెట్టంగానే అందరు ఇలా జర్నీ చేస్తూ ఉంటారు, రన్నింగ్ ఇట్లా ట్రాక్ వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకరికొకరు అడ్జస్ట్మెంట్, ఒకరికి తగ్గడం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి జస్ట్ స్లోగా పికప్ అవడానికి అక్కడ మనం ఒక ట్రాక్ మీద రావడం కోసం 15 సెకండ్లు వేస్ట్ అవుతుంది వెనుకున్న వాడికి. ముందున్న వాడికి అడ్వాంటేజ్. ముందులో ఎవడైతే ఉంటాడో వాడు గ్రౌండ్లో ఏదైతే మనం మామూలుగా గ్రౌండ్లో ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తారో ఏ టైం అయితే వస్తుందో అక్కడ ఆ టైం వస్తుంది ముందున్న వాడికి. వెనుకున్న వాడికి ఆ టైం రాదు, ఎందుకంటే వాడికి ఆటోమేటిక్గా 15 సెకండ్లు పోతుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బౌండరీకి కార్నర్స్లోనే పరిగెత్తాలి. కార్నర్ వైపుగా అంటే కార్నర్ నుంచి పరిగెత్తుతూ ఉండాలి. ఇట్లా కార్నర్లో పరిగెత్తితేనే వాడికి టైం అనేది సేవ్ అవుతుంది, టైం కలిసి వస్తుంది. అంతేగాని పైనుంచి పరిగెత్తితే మాత్రం ఆటోమేటిక్గా వాడికి రౌండ్కి ఒక 20 మీటర్లు 10 మీటర్లు పెరుగుతుంది. ఎందుకంటే 400 మీటర్ 4 రౌండ్లు వేయాలి మనం. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ వరకు ఉంటాయి. 4 రౌండ్స్ ఉంటాయి. ఎవరైతే ఈ కార్నర్స్లో ఉరుకుతారో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అలా కాకుండా ఎవరైనా ఇక కొద్దిగా ఎవరైనా ఓవర్టేక్ చేయాలంటే జస్ట్ ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా మళ్ళీ ఇట్లా వెళ్ళిపోవడం, ఇలా చేస్తాం రన్నింగ్ అనేది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే షూ లేస్ ఉంటుంది కదా, అది సరిగ్గా కట్టుకోరు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏంది, షూ లేస్ పర్ఫెక్ట్గా కట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నీ షూ లేస్ ఊడింది అనుకో రెండో రౌండ్లో, నువ్వు అది కట్టుకునే లేసరికి 10-15 సెకండ్లు పోతుంది. ఇది జాగ్రత్త పడాలి. రెండోది ఏంటంటే మనకి ఈ గ్రౌండ్లో కంపల్సరీగా ముందు లైన్లో రావడానికి ప్రయత్నించాలి. ఇకపోతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు రన్నింగ్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, మామూలుగా ఎవరైనా రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా ఏమవుతుంది అంటే ఒక 200 మీటర్స్ వరకు, 200 నుంచి 250 మీటర్స్, 250 మీటర్ అనుకోండి, 250 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక రౌండ్ అంటే హాఫ్ రౌండ్ తిరుగుతాం మనం, హాఫ్ రౌండ్. ఈ 200 మీటర్ 250 మీటర్ వరకు ఏమవుతుందంటే మనిషికి రన్నింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. మనకి ఎక్కువ ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. బ్రీతింగ్ కొద్దిగా అంటే మనకి అప్పుడే ఆయాసం వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. దాన్ని మనము మిస్ప్రైజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది సహజం. ఎంత పెద్ద రన్నర్కైనా ఎవరికైనా ఫస్ట్ 200 మీటర్ 250 మీటర్ పరిగెత్తిన తర్వాత హార్ట్ బీటింగ్ పెరిగినట్టు అనిపిస్తుంది.
ఆ తర్వాత నీకు అలా అనిపించినప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ 50 మీటర్స్ ఏదైతే ఉందో ఓన్లీ కష్టపడకుండా లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. అంటే రిలాక్స్ అవుతూ లాంగ్ స్టెప్స్తో ఉరకాలి. లాంగ్ స్టెప్స్ వేసుకుంటూ 50 మీటర్స్ రిలాక్స్ చేయాలి బాడీని. 50 మీటర్స్ అలా రిలాక్స్ అవుతూ కష్టపడకుండా స్టెప్స్ వేసిన తర్వాత 250 అయిపోయింది, 50 అయిపోయింది. ఆ తర్వాత బాడీ మన కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మీకు రన్నింగ్ చేసినట్టు పెద్దగా అప్పుడేం అనిపించదు. సో అక్కడి నుంచి లాంగ్ స్టెప్స్ ఎప్పుడైతే వేసి మనం రిలాక్స్ అవుతామో అక్కడి నుంచి నార్మల్గా రన్ చేయాలి. ఇంకా కామన్గా బాడీ కంట్రోల్లోకి వస్తుంది, భయపడాల్సిన పని లేదు. మెయిన్ ఏంటంటే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చాలామంది ముక్కుతోనే తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ముక్కుతో తీసుకుంటే ఎక్కువ ఆక్సిజన్ రాదు మనకి. నోటితోనే బ్రీతింగ్ తీసుకోవాలి. ఈ రన్నింగ్స్లో ఇట్లాంటి వాటిలో నోటితోనే బ్రీతింగ్ తీసుకుంటే ఏమైందంటే మీకు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా తొందరగా అందుతుంటాయి, టెన్షన్ ఏముండదు అనమాట. సో ఈజీగా మనం రన్స్ చేయొచ్చు. ఇకపోతే ఈ రన్నింగ్ కాంపిటీషన్లో మనకి ఫస్ట్ ల్యాప్ అంటే ఫస్ట్ రౌండ్ 400 మీటర్, సెకండ్ రౌండ్ సెకండ్ ల్యాప్లో మళ్ళీ ఒక 400 మీటర్, థర్డ్ ల్యాప్లో మళ్ళీ ఒక 400 మీటర్, ఫోర్త్ ల్యాప్లో లాస్ట్ ల్యాప్ అంటాం దీన్ని. ఈ లాస్ట్ ల్యాప్లో గుంజేయాలి మనం స్పీడ్. సో ఇది టైం ఎట్లా కవర్ చేయాలి మనం అంటే మొత్తం మనకి ఈ 4 ల్యాప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ల్యాప్కి ఎంత టైం తీసుకోవాలి, సెకండ్ ల్యాప్కి ఎంత టైం తీసుకోవాలి, థర్డ్ ల్యాప్కి ఎంత తీసుకోవాలి, ఫోర్త్ ఫినిషింగ్ ఎట్లా చేయాలి అనేది మనం నెక్స్ట్ దాంట్లో స్లైడ్లో మాట్లాడదాము. ఇంక ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తాను. ఈ గ్రౌండ్లో ఎప్పుడైనా సరే 3 రౌండ్ల తర్వాత థర్డ్ రౌండ్లో ఏమవుతుందంటే థర్డ్ రౌండ్లో ముందు కురికే ఒక 10 మంది ముందులో ఉంటారు. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ మనకున్న స్ట్రెంత్ని బట్టి అరౌండ్ ఒక 20% పీపుల్, 20% మంది మాత్రమే, అంటే ఒక 5గురు 6గురు లేకపోతే 10 మంది ముందర ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉరకాలి. వాళ్ళే లక్ష్యంగా వాళ్ళ వైపే ఉరుకుతుండాలి. ఇక ఎందుకంటే వాళ్ళని టార్గెట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని మనం అంతా పట్టించుకోవద్దు. రైట్, ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళెమ్మటే ఉరకాలి. మన థర్డ్ రౌండ్ తర్వాత డిసైడ్ అయిపోతారు ఎవరు ఉరుకుతున్నారు, ఎవరు ఉరకట్లేరు, ఎవరు ఉన్నారు, అసలు రన్నర్స్ అనేది తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకొని ఉరకాలి మనం థర్డ్ రౌండ్ తర్వాత. ఇంకొకటి, రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమవుతుందంటే కొంతమంది సరిగ్గా ప్రాక్టీస్ లేని వాళ్ళు ఒకటే దన్ ఉరుకుతాడు వాడు. వాడిని పట్టించుకోవద్దు మనం ఎప్పుడు కూడా అరే మేము వెనుకుండిపోతున్నాం కదా అని వాళ్ళలాగా మన స్పీడ్ కోరుకోవద్దు. మన రేంజ్ ఏంది, మన ప్రాక్టీస్ చేసే విధానం ఏంది, మామూలుగా మన గ్రౌండ్లో ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో అదే వేలో స్లోగా మీడియంగా, అంటే ఏదైతే వెళ్తామో మన గ్రౌండ్లో ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో అట్లే వెళ్ళాలి. కానీ ఒకరిని చూసి స్పీడ్గా ఉరుక్కూడదు. వాడు ఏమవుతుందంటే ముందుకెళ్ళి ఇక్కడ లైట్ తీసుకుంటాడు, వాడిని పట్టించుకోవద్దు. మన వేలోనే మనం ఉరకాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన వేలో మనం ఉరుకుతూ రన్నింగ్ కంప్లీట్ చేస్తూ, నేను ఫస్ట్ చెప్పాను కదా ఆ ఇన్స్ట్రక్షన్స్, అది ఫాలో అవ్వాలి. అసలు మనకి ఈ రన్నింగ్ కాంపిటీషన్లో ముఖ్యంగా ఏంటి, ఇగో టోటల్గా మన కాంపిటీషన్ ఏంటి 1600 మీటర్ రన్నింగ్ ఉంది మనకి టార్గెట్. ఈ 1600 మీటర్లో ఇక్కడ మనకు గవర్నమెంట్ మార్క్స్ అనౌన్స్ చేసింది. ఎట్లా 6 minutes 56 seconds నుంచి 7 minutes 15 seconds వరకు రన్నింగ్ చేస్తే వాడికి 50 మార్క్స్ వస్తాయి. అంటే క్వాలిఫై అయితే ఇది 7 minutes 15 secondsకి బాయ్స్ కంప్లీట్ చేయాలి. గర్ల్స్ 800 మీటర్ అయితే 5 minutes 20 secondsకి కంప్లీట్ చేయాలి. ఇది టార్గెట్. దీనికంటే అంటే నార్మల్గా క్వాలిఫై అయినా 50 మార్కులు వస్తాయి అనమాట. ఇగో వీళ్ళకి కూడా నార్మల్ క్వాలిఫై అయినా 50 మార్కులు వస్తాయి. క్వాలిఫై కంటే ఎక్కువ మార్కులు రావాలి అంటే 6 minutes 36 seconds నుంచి 6 minutes 55 seconds ఈ గ్యాప్లో కనుక ఉన్న వాళ్ళకి 60 మార్క్స్ వస్తాయి. గర్ల్స్ అయితే 4 minutes 51 seconds నుంచి 5 minutes 5 secondsకి వీళ్ళకి 60 మార్క్స్ వస్తాయి. నేనేమంటాను, ఇది ఇలా చూసుకుంటే 6 minutes 16 seconds ఈ బోర్డు అంతా మీరు చూసుకోండి, ఇక మీకు ఏమేమి మార్క్స్ ఉన్నాయి ఏందనేది. నేను ఇక్కడ టార్గెట్ చేసింది ఏంటంటే మామూలు విద్యార్థి అయినా, అసలు గ్రౌండ్ ప్రాక్టీస్ లేని వాడైనా, ఇప్పటివరకు గ్రౌండ్ చేయని వాడైనా టార్గెట్ ఇది పెట్టుకోండి మీరు, లక్ష్యం 65 మార్కులు సాధించాలి అని. ఇంతకు మించి ప్రాక్టీస్ చేయాలని అనుకున్నా మనం రీచ్ అవ్వలేము. 65 మార్కులు టార్గెట్ పెట్టుకొని కనుక మీరు చేస్తే, ఇక్కడ నేను దాని ప్రకారం పెట్టాను, 6 minutes 16 seconds నుంచి 6 minutes 35 seconds గ్యాప్లో వచ్చిన వాళ్ళకి 1600 మీటర్ 65 మార్క్స్ వస్తుంది. నేను 65 మార్క్స్ ఎందుకు పెట్టాను, 6 minutes 36 seconds ఒక్క సెకండ్ వచ్చిన వాడికి 60 మార్కులు. ఇక్కడ ఒక్క సెకండ్ కూడా మనం తక్కువ చేసుకుంటే వాడికి 65 మార్క్స్ వస్తున్నాయి. 5 మార్కులు తేడా ఉంది, అది గమనించండి మీరు. అందుకోసం నేను 6 minutes 36 seconds కాకుండా 6 minutes 35 seconds టార్గెట్గా పెట్టాను. ఈ టార్గెట్గా ఇక్కడ గర్ల్స్కి అయితేనేమో 4 minutes 50 seconds టార్గెట్. 4 minutes 51 seconds కొడితే 60 మార్క్స్, 4 minutes 50 seconds వస్తే 65 మార్క్స్.
సో ఈ బేస్ చేసుకొని నేను ఏమంటానంటే బాయ్స్కి 1600 మీటర్స్ 6 minutes 35 seconds టార్గెట్ కనుక మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ల్యాప్ వచ్చేసి 1 minute 30 seconds పెట్టాలి. సెకండ్ ల్యాప్ మళ్ళీ 1 minute 30 seconds కొట్టాలి. ఇక్కడికి 2 laps అయిపోతాయి. థర్డ్ ల్యాప్లో అందరం అలసిపోతారు. ఆటోమేటిక్గా థర్డ్ రౌండ్ కొట్టేటప్పుడు కెపాసిటీ ఉండదు. దానికి 2 minutes ఇవ్వండి. ఇక లాస్ట్ స్ప్లింట్ నీ ఇష్టం, నీ ప్రతాపం అది. 1 minute 35 seconds పెట్టాను ఇక్కడ. అయినా ఇక్కడ వీటికంటే కూడా ఇక్కడ నేను ఎక్కువ టైమే పెట్టాను. ఇక్కడ నువ్వు ఎంత కవర్ చేసుకుంటే ఇంకా తగ్గుతాయి. కానీ నీకు ఫైనల్గా ఇక్కడ మాత్రం 65 marks దగ్గర మ్యాక్సిమం సెలక్షన్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారో దాంట్లో బాగా కష్టపడితే కనుక 80%, 60%, 60 to 80% స్టూడెంట్స్ అందరూ కూడా ఇంతకు మించి మ్యాక్సిమం ఎవరు చేయలేరు 65 marks. ఇక నేను వీళ్ళ గురించి మాట్లాడి ఇక వాళ్ళ తోపులు వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేసుకోరు, నో ప్రాబ్లం. గర్ల్స్ కూడా చూడండి 800 meters 4 minutes 50 seconds. ఫస్ట్ ల్యాప్ 2 minutes 25, సెకండ్ ల్యాప్ 2 minutes 25 కనుక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి 2 నిమిషాల 20 seconds 2 నిమిషాల 20 seconds కనుక టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మీరు మీ టార్గెట్ 65 marks రీచ్ అవుతాయి. ఈవెంట్స్లో 1600 మీటర్లో 65 marks చేయడం ఎట్లా అంటే ఈ విధంగా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఈ టైం తీసుకోవాలి 1 minute 30 seconds, సెకండ్ ల్యాప్ మళ్ళీ 1 minute 30 seconds, థర్డ్ ల్యాప్ 2 minutes, లాస్ట్ ల్యాప్ 1 minute 35 seconds. ఇది చేస్తే మీకు 65 marks వస్తాయి. సో ఇది మనకి టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోని దాదాపు అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే 1600 మీటర్లో మనం ఫాలో కావాల్సినటువంటి రూల్స్ చెప్తున్నాను నేను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ పోయిన తర్వాత టెన్షన్ పడకుండా మనం ప్రతి సండే మీరేం చేస్తారంటే ఈవెంట్స్కి మనకు 2 months టైం ఉందనుకోండి. 2 months టైం ఉంటే ప్రతి 5 రోజులకు టెస్ట్ కనుక పెట్టుకుంటే కూడా ఏమవుతుంది అంటే 5, 6, 30 నెలలో 6 టెస్టులు వస్తాయి. ఇట్లా మీరు 2 నెలలు కనుక చూస్తే 12 టెస్టులు వస్తాయి. నెలన్నర వస్తే మాత్రం మీకు అప్పుడు ఆటోమేటిక్గా టెస్టులు తగ్గిపోతుంది. అంటే దాదాపు మినిమం ఒక 10 టెస్టులైనా పెట్టుకోవాలి. 10 టెస్టులు యాజ్ ఇట్ ఈస్ ఈ రూల్ ప్రకారమే మీరు కనుక ప్రాక్టీస్ చేస్తేనే, ఈ ప్రకారమే స్టార్టింగ్ ఎట్లా ఉరకాలా, తర్వాత మన బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలా, మనకు సిచ్యువేషన్స్, ల్యాబ్స్, ఈ టైమింగ్స్ అనేది రావాలి. వస్తేనే మీకు 1600 మీటర్ అనేది మనం అనుకున్న టైంకి రీచ్ అవుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.